యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ వద్దు బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ బహదూర్పేట గ్రామ ప్రజలు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలలో బహదూర్పేట ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారని ఈ హామీని మర్చిపోయారని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ వద్దు బహదూర్పేట గ్రామ పంచాయతీ ముద్దు అని ఆలేరు మున్సిపాలిటీ బహదూర్పేట గ్రామ ప్రజలు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలలో బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారని ఈ హామీని మర్చిపోయారని వాపోయారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్లో విలీనమయ్యాక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, ఉపాధి లేకుండా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లే రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు మున్సిపల్ ఇంటి పన్ను వల్ల నల్ల పన్ను భారం మోయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు, కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసిన సంఘటనలు కూడా ఉన్నాయని, కానీ ఇవేమీ అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యే పెడచెవిన పెడుతూ గ్రామాన్ని చిన్న చూపుగా చూస్తున్నారని విమర్శించారు. రేపు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొంతుల సురేష్, ముద్దపాక విజయ్, పర్షి నరేష్, జంపాల అంజయ్య, కుల్ల సాయిలు, వస్పరి బాల నర్సయ్య, ఖమ్మంపల్లి నరేష్, హరిప్రసాద్, దొంతుల రాము, బండ్ర సంపత్, మహిళలు ఖమ్మంపల్లి బాలమ్మ, కర్రే యాదమ్మ, కోరుటూరి పద్మ, పల్లె రేణుక, వస్పరి యాదమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇస్తే అప్పుడు ఆమె ఇస్తానని మాట ఇచ్చి ఓడిపోవడం జరిగింది. తర్వాత బీర్లే గారు వచ్చి కూడా గ్రామ పంచాయతీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది 2 సార్లు కూడా. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. మా ఊరు ప్రజల తరపున మేమందరం గ్రామ పంచాయతీ అయితే మా ఉపాధి ఆమె మాకు ఉంటుంది. మా ఆడోళ్ళు కూడా నిమ్మలంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటారు అనేది మా ఉద్దేశము. ఈ ఇంటి పనులు ఇవి ఇంకా ఎక్కువ మేము ఇంకా భారం మాకు ఎక్కువ అవుతుంది. ఉన్న పని పోయి ఇంకా మేమే కట్టుడు అవుతుంది. ఇవన్నీ మాకు కాదు. ఒక్కొక్కరికి ఇప్పుడు సంవత్సరానికి 20-30 వేలు మేము అధికంగా కట్టుడు అవుతుంది. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మాకు ప్రకటిస్తే మా పని మేము చేసుకొని మేము నిమ్మలంగా బతుకుతాం. మా ఆడోళ్ళు కూడా అందరూ నిమ్మలంగా బతుకుతారు. ఈ మున్సిపాలిటీలు చేసి మాకు వచ్చింది ఒరిగింది ఏం లేదు. కొంతమంది బాగుపడడానికి దీన్ని విలీనం చేసి అది వాళ్ళ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవడం తప్ప వేరేది ఏం లేదు. అనవసరంగా మా ఆడోళ్ళంతా ఇబ్బందుల పాలవుతారు. ఒక్కొక్క ఇంటికి 20-30 వేలు భారం అంటే ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకొని తక్షణమే బహదూర్పేటగా ప్రకటిస్తే, గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే మేము కూడా మా పని మేము చేసుకొని ఉంటాం. ఎల్లప్పుడూ మీకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ఇట్లనే మేము మున్సిపాలిటీలు ఉంటే మేమైతే మా ఊరు అందరం కలిసి ఈ పోరాటాన్ని ఆపము. ఎప్పటికైనా ఒక్క ఓటు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము ఓట్లను బహిష్కరిస్తున్నాము. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మేము మున్సిపాలిటీ ఎలక్షన్లో మా బహదూర్పేట తరపు నుంచి ఒక్క ఓటు కూడా పడదు. ఎలక్షన్లని బహిష్కరిస్తున్నాము. గ్రామ పంచాయతీకి ఎప్పుడు ప్రకటిస్తారో చెప్తే ఆ రోజు వరకు మేము ఇదే పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఇంత చేసి మా ఊరు మాకు ఇస్తే మాకు సంతోషకరంగా ఉంటుంది. మా ఊళ్ళే లేదు సారు, ఐలియా సార్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఎవరు కానీ మీ పాదాలకు 10,000 నమస్కారం చేస్తున్నా. నేను 75 ఏళ్ళు ఉన్నా. నేనేమో కరువు పని చేస్తే నేను పోయేటోని కానీ చేసేటోని కానీ ఇప్పుడు నేను రుక్తిని కానీ చేసేటోళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు దయచేసి పాదానికి 10,000 వందనాలు మీకు చేస్తున్నాం కాబట్టి, 75 ఏళ్ళ వయసుని చేస్తున్నా కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొరకు మా ఊరు మాకు చేయమని మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా. గ్రామ పంచాయతీ చేయాలని కోరుతున్నా. ఇంకే నా ఐలన్న గారు ఇక్కడ టెంట్ వేసుకునే టైంలో వచ్చి ఒక స్లోగన్ ఇచ్చిండు, నేను గెలిస్తే గ్రామ పంచాయతీ చేస్తా అని మాట ఇచ్చి గెలిచినాక కూడా వచ్చి కూడా కచేరీ సమీపంలో గ్రామ పంచాయతీ చేస్తా ఇదే పని మీద ఉన్ననేనని చెప్పి గత 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాని స్పందన లేదు. ఇట్లా నేను ఒక 10-15 సార్లు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేకు, బీలైలేకు, గొంగిడిచింత మహేందర్ రెడ్డికి, మాజీ వాళ్ళకు కూడా ఇచ్చిన ఇప్పటి వరకు స్పందన లేదు. కొంతమంది నాయకులు, మా బహదూర్పేట నాయకులే అఖిలపక్షంగా పోయి అన్న గా ఊరికి ఏం చేస్తావే, గీ ఊరికి ఏం చేస్తావే అని గ్రామ పంచాయతీని వెనుకకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలోనే ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ మా నాయకులకి ఏంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే అది చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇటువంటి సలాభం కూడా జరగలే. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినాక కూడా ఇప్పటి వరకు కూడా ఒక పని చేసిన తాకాలు లేవు. కానీ మున్సిపాలిటీ నుంచి ఫస్ట్
వసూలు చేయటంలో ఫస్ట్ కట్టడంలో కూడా మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. ఆయన బీర్లైలు వచ్చి కూడా మాట ఇచ్చిండు బారిపేట్ల బిడ్డలకు, చెల్లెళ్లకు, అక్కలకు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఇస్తానని మాట ఇస్తేనే మేము ఆయన గెలిపించినాము. ఇప్పుడు కూడా మాకు గ్రామ పంచాయతీ రావాలి, చెయ్యాలి. మేమందరం మాకు కరువు పని కావాలని మేము పోరాడుతున్నాం. ఇలా ఇల్లన్న గారికి పదాన్ని 10,000 నమస్కారాలన్నా. మా ఊరు మాకు కావాలి. మా ఊరు మాకు ఇయ్యకపోతే ఎన్నికలు మేము పెట్టనియ్యం, ఓటు వేయం. ప్రతి ఒక్క మహిళల మనసులో ఇదే ఉంది. ప్రతి ఒక్కరు మాట్లాడతారన్న. మా ఊరు మాకు ఇయ్యన్న.